లూకాసు సువార్త 2వ అధ్యాయము 21 నుంచి 24 నేను చదివి వినిపిస్తాను. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమందాయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకున్న దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకును ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గొవ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా అర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. చదవబడినటువంటి ఈ 3 వచనాల్లో 3 ధర్మశాస్త్ర సంబంధమైన కార్యక్రమాలు ఉన్నాయి. ఎప్పుడైతే గొర్రెల కాపర్లు వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చి దేవదూతలు వారితో మాట్లాడినటువంటి విషయాన్ని తెలియజేశారు, అలా ఆ బెత్లెహేములో ఉన్నటువంటి ఆ వార్త విన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. 20వ వచనంలో అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని అన్నింటిని గూర్చి దేవునిని మహింపరచుచు స్తోత్రములు చేయుచు తిరిగి వెళ్ళిరి. గొర్రెల కాపరులు దేవదూతలు తమకు చెప్పినట్టుగానే బెత్లెహేములో తొట్టిలో పండుకొని ఉన్నటువంటి ఆ శిశువును చూచి సంతోషించి దేవుణ్ణి స్తుతిస్తూ వాళ్ళు తిరిగి వెళ్ళారు అని లూకా గారు వ్రాసి వెంటనే ఆయన చెబుతున్న విషయం ఏంటంటే, ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమందాయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. యేసు ప్రభు పుట్టినటువంటి 8వ రోజు యేసు ప్రభుకి సున్నతి చేశారు. సున్నతి ఎందుకు యేసు ప్రభుకి సున్నతి చేశారు అంటే, యేసు ప్రభు యూదుడు కాబట్టి, యోధా గోత్రంలో పుట్టాడు కాబట్టి. ఇశ్రాయేలీల 12 గోత్రాల ప్రజలు మగబిడ్డ పుట్టినప్పుడు 8వ దినాన్న ఆ బిడ్డకి సున్నతి చేస్తారు. సున్నతి అంటే పూర్వాంగ చర్మాన్ని కత్తిరిస్తారు. ముస్లిమ్స్ ఉంటారు మన మధ్య, వాళ్ళు పిల్లలకి ఒడుగులు అని చేస్తారు, సుంతి అని చేస్తారు. ఎక్కడి నుండి వచ్చింది ఈ సుంతి లేదా సున్నతి లేదా ఈ ఒడుగులు అనేది మనం చూస్తే ఇది అబ్రహాము దగ్గర నుంచి ప్రారంభమైంది. దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చేశాడు, ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన సారాంశం ఏంటంటే, నీవు నాకు భయపడి నాకు విధేయుడివై నాకు నమ్మకంగా ఉంటే నేను నిన్ను ఆశీర్వదించి సమస్త ప్రపంచానికి దీవెనకరంగా చేస్తాను, ఆశీర్వాదకరంగా చేస్తాను. నీ నుంచి సమస్త ప్రపంచం ఆశీర్వదించబడేటువంటి ఒక సంతానం అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వస్తారు అని ఆయన వాగ్దానం చేశాడు. దానికి గుర్తుగా అబ్రహాముకి దేవుడి మీద ఉన్నటువంటి విశ్వాసానికి గుర్తుగా దేవుడు అబ్రహాముని సున్నతి చేసుకోవాల్సిందిగా చెప్పాడు. సున్నతి అంటే పూర్వాంగ చర్మాన్ని కత్తిరించుకోవడం. దీని గురించి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి ఏమని మాట్లాడుతున్నాడు అంటే, మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి ఎగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలనైన నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందెను. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఆ నీతికి గుర్తుగా తన శరీరంలో సున్నతి అనే గుర్తుని అబ్రహాం పొందాడు. ఆ అబ్రహాము ఇస్సాకుని కంటే, ఇస్సాకు యాకోబుని కంటే, యాకోబుకి 12 కొడుకులు పుడితే 12 మంది కొడుకులు పుడితే, ఈ 12 గోత్రాల్లో యోధా గోత్రం అన్నది ఉంటే ఈ 12 గోత్రాల ప్రజలు సున్నతి చేసుకుంటారు. 8వ దినాన వాళ్ళు పుట్టినటువంటి 8వ దినాన్న చేయించుకుంటారు. ఎందుకు అంటే, మేము అబ్రహాము పిల్లలమే. అబ్రహాం పిల్లలమే అంటే అర్థం ఏంటంటే, మేము
సృష్టికర్త అయిన దేవుణ్ణి మాత్రమే దేవుడిగా ఆరాధించే వాళ్ళమే. మేము విగ్రహారాధన చేసే వాళ్ళం కాదు, మేము సృష్టిని పూజించే వాళ్ళం కాదు అనేదానికి గుర్తుగా మేము అబ్రహాం పిల్లలమే. అంటే అబ్రహాము విశ్వాసం ద్వారా నీతిమంతుడయ్యాడు, మేము నీతిమంతుని పిల్లలమే, మేము కూడా నీతిమంతులమే, అబ్రహాం వారసులమే అని చెప్పడానికి మిగిలిన ప్రపంచానికి మాకు పోలిక లేదు. భక్తి విషయంలో, ఆరాధన విషయంలో మిగిలినటువంటి ప్రపంచం ఏది దేవుడో ఏది దేవుడు కాడో ఎలాంటి తేడా లేకుండా వాళ్ళకు ఏం చేయాలంటే దాన్నెల్లా చేస్తారు. కానీ అబ్రహాం అలా కాదు, దేవుడు ఏం చెప్పాడో దాన్నే చేస్తాడు. మేము అబ్రహాం వరుస అని చెప్పుకునే దానికి ప్రతి ఇశ్రాయేలీయుడు 8వ దినాన సున్నతి పొందాలి. యేసు ప్రభు యూదా గోత్రం నుండి వచ్చాడు కాబట్టి నేను అబ్రహాము సంతానం అని యేసు ప్రభు కూడా సున్నతి ద్వారా సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ సున్నతి పొందిన రోజే వాళ్ళకి నామకరణం చేస్తారు, పేరు పెడతారు. సాధారణంగా పిల్లలకి పేరు ఎలా పెడతారు అంటే, పుట్టిన తరువాత పుట్టింది మగబిడ్డ లేకపోతే ఆడబిడ్డ అన్నదాన్ని బట్టి పేరుని ఎంపిక చేసుకుంటారు. పుట్టకముందు ఎవరు పేరు పెట్టరు. ఎందుకంటే పుట్టేది మగబిడ్డో తెలీదు, ఆడబిడ్డో తెలియదు. అయితే 8వ దినాన యేసు ప్రభు సున్నతి చేసినప్పుడు ఏ పేరు పెట్టారు అంటే, ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు, ఎప్పుడంట మరియ గర్భంలోనికి యేసు ప్రభు రాకముందు, పడకముందు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. యేసు ప్రభు మరియ గర్భంలోకి రాకముందే దేవదూత పేరు చెప్పాడు, మరియా నీవు గర్భవతివి కాబోతున్నావు. యోసేపుతో దేవదూత అన్నాడు, యోసేపు ఆ పుట్టబోయే శిశువు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు కాబట్టి యేసు అను పేరు పెట్టు అని దేవదూత యోసేపుకి చెప్పడం జరిగింది, యేసు ప్రభు పుట్టక ముందే. అలా 9 నెలల క్రితం దేవదూత చేత చెప్పబడినటువంటి ఆ పేరుని యేసు ప్రభు పుట్టినటువంటి 8వ దినాన సున్నతి రోజున యోసేపు యేసుక్రీస్తుకి నామకరణం చేశాడు, యేసు అని. యేసు అంటే అర్థం తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు అని. యేసు ప్రభు మన పాపాల నుండి మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. దేని నుంచి రక్షించడానికి? మన పాపముల నుండి రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఎంతమందివి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపిని, నన్ను రక్షించు, నన్ను కాపాడు, నన్ను క్షమించు, నా పాపాలని కడిగి పవిత్రీకరించు అని ఎంతమంది మొరపెడుతున్నాం అనంటే ఏమో వేళ్ళ మీద లెక్క పెట్టుకోవాలి. యేసు ప్రభువుని నమ్ముకుంటున్నాం ఎందుకు అంటే ఏవో కొన్ని కారణాలు కాదు. యేసు అంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. ఇంకెవరు ఈ పని చేయలేరు, కేవలం యేసు ప్రభు మాత్రమే ఈ పని చేయగలడు. అందుకోసమే ఆయన ఒక అద్భుతం ద్వారా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. పరిశుద్ధాత్మదేవుని ప్రేరేపణ ద్వారా కన్యమర్య గర్భం నుండి యేసుప్రభు రావాల్సి వచ్చింది. ఎందుకు అంటే ఇంకెవరూ చేయలేనటువంటి పాపాన్ని క్షమించడం, పాపం నుంచి రక్షించడం అనే ఆ కార్యాన్ని చేయడానికి యేసుప్రభు వచ్చాడు. యేసు అంటే పాపులను రక్షించేటువంటి దేవుడు. ఎలా రక్షిస్తాడు? మన మారు మనసు పశ్చాత్తాపం ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువను అంగీకరిస్తే ఆయన మనల్ని రక్షిస్తాడు. అంతేగాని మనం అడగకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పాపాల నుండి మనల్ని రక్షించడు. ఈరోజు యేసుప్రభు నమ్ముతున్నటువంటి చాలామంది ఎందుకెందుకో యేసుప్రభు నమ్ముతున్నారు. వాటన్నింటి కోసం యేసుప్రభు వచ్చాడని బైబిల్లో వ్రాయబడలేదు. యేసుప్రభు వచ్చింది పాపాల నుండి మనల్ని రక్షించడానికి. ఇంతవరకు యేసుప్రభు సున్నతి చేయించుకున్నాడు 8వ దినాన అన్నది చూసాం. నంబర్ 2, 22వ వచనంలో మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు, మోషే ధర్మశాస్త్రం చొప్పున ఏం చేయబడాలి? శుద్ధి చేయబడాలి. శుద్ధి చేయబడ్డం అంటే ఏంటి అనంటే లేవ్య కాండము
12వ అధ్యాయము మొదటి 2 వచనాలు నేను చదివి వినిపిస్తాను. మన భారతదేశంలోనూ మిగిలినటువంటి ప్రపంచంలోనూ ఒక స్త్రీ బిడ్డకు జన్మనిస్తే మామూలుగా కొద్ది కాలం బయటికి రాదు, తర్వాత బయట తిరుగుతుంది కదా. కానీ ఇశ్రాయేలులో ఏ స్త్రీ అయినా బిడ్డను కంటే ఆ స్త్రీ కొన్ని ఆచారాలని ఆచరించి తీరాలి. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చును, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము, ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనిన యెడల ఆమె 7 దినములు పురిటాలై ఉండవలెను. ఆమె తాను ముట్టుదై కడగా ఉండు దినముల లెక్కను బట్టి పురిటాలై ఉండవలెను. 8వ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను. ఆమె తన రక్తశుద్ధి కొరకు 33 దినములుండి తన రక్తశుద్ధి దినములు సంపూర్ణమగు వరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనను ముట్టకూడదు, పరిశుద్ధ స్థలంలో ప్రవేశింపకూడదు. ఆమె ఆడుపిల్లను కనిన ఎడల ఆమె తాను కడగా ఉండినప్పటి వలె 2 వారములు పురిటాలై ఉండవలెను. ఆమె తన రక్తశుద్ధి కొరకు 66 దినములు కడగా ఉండవలెను. కుమారుని కొరకే కానీ కుమార్తె కొరకే కానీ ఆమె శుద్ధి దినములు సంపూర్తి అయిన తర్వాత ఆమె దహన బలిగా ఒక ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక పావురపు పిల్లనైనను తెల్లగువ్వనైనను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు యాజకుని వద్దకు తీసుకుని రావాలను. అతడు యెహోవా సన్నిధిని దాన్ని అర్పించి ఆమె నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా ఆమె రక్తస్రావ విషయమై ఆమె పవిత్రపరచబడును. ఇది మగపిల్లను కానీ ఆడపిల్లను కానీ కనిన స్త్రీని గూర్చిన విధి. ఆమె గొర్రె పిల్లను తేజాలని ఎడల ఆమె 2 తెల్లగువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను దహన బలిగా ఒకదానిని, పాప పరిహారార్థ బలిగా ఒకదానిని తీసుకొని రావాలను. యాజకుడు ఆమె నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా ఆమెకు పవిత్రత కలుగును. 2వ వచనంలో నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనము, ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనేడలా ఆమె 7 దినములు పురిటాలై ఉండవలెను. ఒక స్త్రీ మగబిడ్డకు జన్మనిచ్చిందనుకో, 7 దినాలు పురిటాలై ఉండాలి. అంటే ఆ గదిని విడిచి బయటకు రాకూడదు. తాను ముట్టుదై కడగా ఉండు దినముల లెక్కను బట్టి పురిటాలై ఉండవలెను. 8వ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను. 8వ రోజు ఆ బిడ్డను తీసుకొని సున్నతి చేయించాలి. అక్కడ స్త్రీ ఉండదు, తను గదిలోనే ఉంటుంది. మిగిలినటువంటి పురుషులు సున్నతి చేసి పేరు పెడతారు. 4వ వచనం, ఆమె తన రక్త శుద్ధి కొరకు 33 దినములుండి తన రక్త శుద్ధి దినములు సంపూర్ణమగు వరకు ఆమె పరిశుద్ధమైన దేన్నైనా ముట్టకూడదు, పరిశుద్ధ స్థలంలో ప్రవేశింపకూడదు. 7 రోజులు అయిపోయింది. ఆ తరువాత తను గదిలో నుంచి బయటికి రావచ్చు. కానీ మిగిలినటువంటి వ్యక్తులతో కలవకూడదు, పరిశుద్ధమైనటువంటి వస్తువులను తగలకూడదు, పరిశుద్ధ స్థలంలో ప్రవేశించకూడదు. అంటే ప్రత్యక్ష గుడారంలో కానీ దేవాలయంలో కానీ వెళ్ళకూడదు. ఎన్ని రోజులు? 33 రోజులు. మొదటి 7 రోజులు పురిటాలై ఉండాలి. 8వ దినాన సున్నతి జరగాలి. తర్వాత 33 రోజులు ఆ 8వ దినంతో కూడా కలిపి 33 రోజులు పరిశుద్ధమైన వస్తువులు తగలకూడదు, పరిశుద్ధమైన స్థలంలో ప్రవేశించకూడదు, కడగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. అంటే మొత్తం 40 రోజులు. 33 + 7 40 రోజులు. ఎవరికి ఇది? మగబిడ్డ పుడితే. మరి ఆడబిడ్డ పుడితే మగబిడ్డకైతే 7 రోజులు పురిటాలై ఉండాలి, ఆడబిడ్డకైతే 2 వారాలు అంటే 14 రోజులు పురిటాలై ఉండాలి. 66 రోజులు రక్తశుద్ధి కొరకు ప్రత్యేకంగా ఉండాలి. అంటే 80 రోజులు. మగబిడ్డకైతే 40 రోజులు, ఆడబిడ్డకైతే 80 రోజులు. బిడ్డ పుట్టడం, బిడ్డకి జన్మనివ్వడం పాపం అంటే పాపం కాదు, అది గొప్ప విషయం, దేవుని సృష్టిలో అద్భుతం అది. మరైతే ఎందుకని కడగా ఉండాలి, అపవిత్రత అని వ్రాయబడింది ఇక్కడ అంటే, అపవిత్రత అంటే పాపము అని కాదు, అపవిత్రత అంటే రోత అని కాదు. చాలామంది ఏమనుకుంటారు అంటే, అదేంటి, ఒక స్త్రీ బిడ్డకు జన్మనిచ్చింది, అప్పుడు ఆవిడ తన రక్త శుద్ధి కొరకు 33
రోజులు కడగా ఉండాలి, పరిశుద్ధమైన వాటిని తగలకూడదు, పరిశుద్ధమైన స్థలంలో ప్రవేశించకూడదు అని దేవుడు అంటున్నాడు. అదేమైనా తప్ప, అదేమైనా పాపమా? పాపం కాదు, తప్పు కాదు. అక్కడ వాడబడిన పదం ఏంటంటే తన రక్త శుద్ధి కొరకు అని వాడబడింది. పాత నిబంధన అన్నది శరీర సంబంధమైన భక్తి. పాత నిబంధన అన్నది శరీర సంబంధమైన భక్తి. చాలామంది చర్చికి రారు. ఏమ్మా చర్చికి రాలేదంటే, అన్నా నేను రాకూడదు కాబట్టి రాలేదన్నా అంటారు కొంతమంది అంటు ముట్టు మైలు పడ్డారు అనేటట్టుగా చెప్తూ ఉంటారు. ఇది పాత నిబంధన భక్తి. అంటు ముట్టు మైలు పడ్డం అన్నది పాత నిబంధన భక్తి, క్రొత్త నిబంధన భక్తి కాదు. ఒక స్త్రీ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం కలిగి బాధపడుతుంది క్రొత్త నిబంధనలో. అదే పాత నిబంధనలో అయితే ఎవరు కూడా ముట్టనివ్వరు, తనని దగ్గరికి రానివ్వరు, ఇంట్లోనే ఉండాలి పాత నిబంధన పద్ధతి ప్రకారం అయితే. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు అలాంటి స్త్రీని ముట్టనిచ్చాడు. అలా ఆవిడ ముట్టగానే యేసు ప్రభు అపవిత్రుడు కాలే, తాను స్వస్థత నొందింది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటు ముట్టుకు సంబంధించిన దేవుడు కాదు. ఆయనకు అంటు ముట్టు అంటవు, ఆయన మైలపడు. అంతకు మించి ఆయన దగ్గరికి వస్తే అంటు ముట్టు పోయి మనం పవిత్రులం అవుతాం. ఎందుకంటే చాలామందికి ఇది ప్రశ్న అన్నమాట. నేను ఈరోజు ముట్టయ్యాను, నేను చర్చికి రావచ్చా? లక్షణంగా రావచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే ఇది ప్రత్యక్ష గుడారం కాదు, పాత నిబంధన లాంటి దేవాలయం కాదు. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానాల గురించి వివరించేటువంటి స్థలం. మనం సంఘముగా కూడుకునేటువంటి స్థలమే తప్ప ప్రదేశానికి ప్రత్యేకత లేదు ఇక్కడ, ప్రదేశానికి పరిశుద్ధత లేదు ఇక్కడ. అదే పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారము ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అని విభాగించబడింది. కాబట్టి అక్కడ దేవుని సన్నిధి మేఘం రూపంలో ఆవరించి ఉంది. కాబట్టి అక్కడికి అపవిత్రులు పోకూడదు. ఏంటి అపవిత్రత అంటే? ఒక స్త్రీ బిడ్డకు జన్మనివ్వడం అపవిత్రత కాదు. బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు తల్లి శరీరం నుండి రకరకాల స్రావాలు స్రవిస్తాయి, రక్తం వస్తుంది. అది మృతమైంది అని భావిస్తాం. ఉదాహరణకి నాకు గాయమైంది అనుకోండి, ఆ గాయం నుండి చీము, రక్తము ఇలాంటి స్రావాలు వస్తూ ఉంటాయి. ఎవరైనా నన్ను తగలడానికి ఇష్టపడతారా? అలా చీము రక్తం వచ్చినప్పుడు అక్క కొంచెం మీ ఖర్చు ఇస్తారా, తుడుచుకొని ఇస్తానంటే ఇస్తారా మీరు? ఎందుకు ఎవరు? కొంచెం ఖర్చు ఇవ్వండి అన్నా, చీము రక్తం వస్తుంది తుడుచుకొని మరలా మీకే ఇస్తానంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. ఎందుకని? ఇది మృతమైంది. ఏది? ఆ రక్తం కానీ, ఆ చీము కానీ, ఆ స్రావాలు కానీ మృతమైనవి అనేదానికి గుర్తు. నా శరీరంలో ఉన్నాయి, అయితే ఏదో గాయమైంది, అవి వాటికి ఉన్నటువంటి సహజ లక్షణాన్ని కోల్పోయాయి, మృతమయ్యాయి. అలా పనికిరానటువంటి స్రావాలుగా వెళ్ళిపోతున్నాయి నా శరీరం నుంచి. అలా అది మృతమైంది అనేదాన్ని గుర్తుగా అలాంటి స్రావాలు కలిగినటువంటి వ్యక్తి కానీ, ఒక స్త్రీ నెలసరి వచ్చినప్పుడు ఆ స్రావం అన్నది మృతమైంది, శరీరం నుంచి బయటికి వెళ్తూ ఉన్నది అనేటట్టుగా ఇది అపవిత్రత. పాపం కాదు, అది అపవిత్రత. అంటే ఆ సమయంలో మీరు పలానా స్థలానికి రాకూడదు, ఈ ప్రత్యక్ష గుడారంలోనికి రాకూడదు, దేవాలయంలోనికి రాకూడదు. పాపం కాదు అది. కొన్ని పరిశుద్ధమైన వస్తువులు తినకూడదు, కొన్ని పరిశుద్ధమైన స్థలాలకు రాకూడదు తప్ప మీరు ఇంట్లో ఉండి దేవుని ఆరాధించుకోవచ్చు. అంతేకాని అందరూ ఉండే దగ్గరికి రాకూడదు. ఎందుకని దేవుడు ఇలాంటి ఆజ్ఞ జారీ చేశాడు అంటే, పరిశుద్ధత అంటే ఏంటి అనేది అర్థం కావాలి పాత నిబంధన ప్రజలకి. పాత నిబంధనలో నేరుగా పరిశుద్ధత అంటే అర్థం కాదు. అలాంటప్పుడు ఏది జీవం కలిగింది, ఏది నిర్జీవమైంది గీత గీశాడు. మీరు ఒక శవాన్ని ముట్టకూడదు అని ఆజ్ఞ ఉంది, శవాన్ని ముట్టకూడదు అని ఆజ్ఞ ఉంది. శవాన్ని ఎందుకు ముట్టకూడదు అని అంటే నిర్జీవమైంది, జీవం లేదు అందులో.
దాన్ని పౌలు అంటాడు, మీరు నిర్జీవ క్రియలను విడిచిపెట్టి అని అంటాడు. మొట్టమొదట శవాన్ని ముట్టకూడదు, కళేబరాన్ని ముట్టకూడదు అనేది అర్థమైతే, నిర్జీవమైన దాన్ని ముట్టకూడదని అర్థమైతే, కొత్త నిబంధనలో పౌలు నిర్జీవ క్రియలను విడిచిపెట్టి, అంటే క్రియల్లో కూడా కొన్ని జీవమైన క్రియలు ఉన్నాయి, జీవం లేని క్రియలు ఉన్నాయి. సత్యం మాట్లాడడం అన్నది జీవంతో కూడుకున్నటువంటి క్రియ, అసత్యం చెప్పడం అన్నది నిర్జీవ క్రియ. సంసారం అన్నది జీవంతో కూడుకున్నటువంటి క్రియ, వ్యభిచారం అన్నది నిర్జీవ క్రియ. యథార్థంగా ఉండడం జీవంతో కూడుకున్నదైతే మోసం చేయడం నిర్జీవ క్రియ. అలా పాత నిబంధనలో పవిత్రత, అపవిత్రత అనే 2 పదాలు ప్రయోగించబడ్డాయి మనకు అర్థం చేయించడానికి. ఒక స్త్రీ బిడ్డకు జన్మనిచ్చినప్పుడు చాలా రక్తం పోతుంది, గాయం అవుతుంది, కాబట్టి అది నిర్జీవమైనటువంటి స్రావము. కాబట్టి అలాంటి స్థితి అపవిత్ర స్థితి. కాబట్టి ఆ సమయంలో మందిరానికో ప్రత్యక్ష గుడారానికో రాకూడదు, కానీ ఇంటి దగ్గర ఉండాలి. అలా 40 రోజులు గడిచిన తర్వాత 40వ రోజు ఆవిడ బలిని తీసుకొని దేవాలయానికి వచ్చి తన రక్త శుద్ధి కొరకు బలి అర్పించాలి. అటు తర్వాత ఆవిడ మరలా సమాజంలో కలవడానికి పవిత్రతను పొందుతుంది అని చెప్పాడు. పాపం అని చెప్పలే, పవిత్రత, అపవిత్రత. ఒకానొక స్థితిలో ఈ వ్యక్తి నా దగ్గరకు రాకూడదు అంటే అది అపవిత్రత. నాకు గాయమైంది, నాకు స్రావం అవుతుంది, నేను ఆ ప్రత్యక్ష గుడారానికి వెళ్ళకూడదు. లేదా నాకు కుష్ఠరోగం వచ్చింది, నేను ప్రత్యక్ష గుడారానికి వెళ్ళకూడదు. ఇలాంటి కొన్ని పరిస్థితులను చూపించి ఈ పరిస్థితుల్లో నీవు అపవిత్రుడి కాబట్టి రాకూడదు. ప్రభు నేను పాపం చేశాను, నువ్వు పాపం చేయలే, నీ శరీరంలో ఆ స్రావం అన్నది నిర్జీవమైంది కాబట్టి నిర్జీవ వస్తువులకి నేనుండేటువంటి స్థలానికి సంబంధం లేదు. నేనుండే స్థలం అన్నది జీవంతో నిండి ఉంటుంది, పరలోకం వెలుగుతూ ఉంటుంది. ఇక్కడికి నిర్జీవ వస్తువులతో రాకూడదు. నిర్జీవ వస్తువు అంటే నీకు గాయమైంది కదా, స్రావం అవుతుంది కదా, ఇది నిర్జీవం కదా, నిర్జీవానికి గుర్తు కదా, కాబట్టి నీవు అక్కడికి రాకూడదు. ఇలా పవిత్రత, అపవిత్రత అనే వాటిని దేవుడు పాత నిబంధన ప్రజలకి అర్థం చేస్తున్నాడు. కొత్త నిబంధన వచ్చేటప్పటికి పూర్తిగా మనకు అర్థమైంది. మనం చిన్న బిడ్డకి ఏ అనే అక్షరాన్ని నేర్పిస్తున్నాం అనుకోండి, ఏ అనే అక్షరాన్ని రకరకాల పద్ధతులు ఉంటాయి. ఏ అనేదాన్ని డాట్స్ పెడతాం, చుక్కలు పెడతాం, ఆ చుక్కలను కలపమని అంటాం. తర్వాత యాపిల్ అని వ్రాసి బొమ్మ వేసి ఏ అనేదాన్ని రెడ్ కలర్తో వ్రాస్తాం. ఇలా ఏ అనేటువంటి కొన్ని అక్షరాలు వేసి ఏ అనేది ఎక్కడితో గుర్తుపట్టమంటాం. ఇలా రకరకాల పద్ధతుల్లో ఏ అనే అక్షరాన్ని నేర్పిస్తాం. వయసు పెరిగే కొద్దీ ఏ అనే అక్షరాన్ని మరలా అంతగా మనం చెప్పాల్సిన అక్కర్లే, నేర్చుకుంటాడు. అలా పాత నిబంధనలో పవిత్రత, అపవిత్రత, మీరు పలానా జంతువులు తినాలి, పలానా జంతువులు తినకూడదు, మీరు పలానా పక్షులు తినాలి, పలానా పక్షులు తినకూడదు, మీరు పలానా వాటిని తినొచ్చు, తినకూడదు. ఆ తినకూడదు పాపమని కాదు, నేర్పిస్తున్నాడు. మీరు తిండి విషయంలో ఎలా ఉండాలి, నేను చెప్పినట్టు ఉండాలి, అది తప్పని కాదు, నేను చెప్పాను కాబట్టి మీరు తినకూడదు. ఇలా గీత గీసి నేర్పిస్తూ మరియమ్మ యేసు ప్రభుకి జన్మనిచ్చింది. 40వ దినాన్న తన రక్త శుద్ధి కోసం తాను దేవాలయానికి వెళ్తూ ఉంది. ఇంతవరకు నేనేం చెప్పాను, రక్త శుద్ధి అంటే ఏంటి, ఎందుకు చేసుకోవాలి అనేది చెప్పాను. అలా బిడ్డకు జన్మనిచ్చినప్పుడు ఎక్కువ స్రావాలు వస్తాయి కాబట్టి, గాయం అవుతుంది కాబట్టి, అలాంటి నిర్జీవ ఆ స్రావాలు దేవుని సన్నిధి పరిశుద్ధమైంది అనే దానికి గుర్తుగా ఆ సమయంలో రాకుండా అది అయిపోయిన తర్వాత ఒక బలిని తీసుకుని వచ్చి దేవుడికి బలిగా అర్పించి తర్వాత మరలా సమాజంలో చేరవచ్చు. మరియమ్మ కూడా తన రక్త శుద్ధి కోసం దేవాలయానికి వెళ్ళింది. చూడండి 8వ వచనం, ఆమె గొర్రె పిల్లను తేజాలని ఎడల, ఆ రక్తశుద్ధి కోసమని దేవాలయానికి వెళ్ళినప్పుడు గొర్రె పిల్లను తీసుకుని వెళ్ళాలి. అయితే అందరూ గొర్రె పిల్లను తీసుకుని వెళ్ళలేరు కదా, డబ్బున్న వాళ్ళు అయితే గొర్రె పిల్లను తెచ్చుకుంటారు. ఒకవేళ ఆవిడ గొర్రె పిల్లను తేజాలని ఎడల ఆమె 2 తెల్ల గోవులనైనను 2 పావుర పిల్లలనైనను దహన బలిగా ఒకదానిని, పాప పరిహారార్థ బలిగా ఒకదాన్ని తీసుకొని రావాలను. గొర్రె పిల్ల లేనప్పుడు ఏం తీసుకొని రావాలంట, 2 తెల్ల గోవులను కానీ 2 పావుర పిల్లలను కానీ తీసుకొని రావాలి.
ఎందుకని? అవి ధర తక్కువ ఉంటాయి, గొర్రెపిల్ల ధర ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు గొర్రెపిల్ల తేలైనప్పుడు. ఇప్పుడు చూడండి, లోకాసువార్త 2వ అధ్యాయము 22వ వచనంలో, మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు, శుద్ధి చేసుకునే దినాలు అయిపోయాయి, ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠ చేయబడవలను అని ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు, ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గొవ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయిరి. మరియమ్మ దేవాలయానికి వేటిని తీసుకుని వెళ్ళిందంట? గొవ్వల జతల్ని, పావురపు పిల్లలను తీసుకుని వెళ్ళిందంట. ఎందుకని? గొర్రె పిల్లలను తీసుకొచ్చేటువంటి స్తోమత లేదు మరియమ్మ దగ్గర, యోసేపు దగ్గర. అంటే పేదవాళ్ళ ఉన్నవాళ్ళ? పేదవాళ్ళు కదా. యేసు ప్రభు పుట్టి 40వ రోజు మరియమ్మ తన రక్త శుద్ధి కొరకు గొవ్వల జతని, పావుర పిల్లలను బలిగా ఇచ్చిందంటే, ఒకదాన్ని దహన బలి ఎందుకు ఇస్తారు అంటే, నాయనా నీవు నాకు బిడ్డను ఇచ్చావు, నీకు కృతజ్ఞతలు, నీవు ఇచ్చావు కాబట్టి నేను తల్లినయ్యాను, నీకు కృతజ్ఞతలు, నీ దయ వలన నేను ఈ మనిషిని సంపాదించుకున్నాను అని దేవునికి కృతజ్ఞత తెలియజేస్తూ దహన బలి ఒకదాన్ని, రెండవ దాన్ని పాప పరిహారార్థ బలి అర్పిస్తారు, 2 గొవ్వల్ని. యేసు ప్రభు పుట్టిన 40వ రోజు వాళ్ళు తెల్ల గొవ్వల్ని లేదా పావురు పిల్లలను అర్పించారు అంటే పేదవాళ్ళు అని అర్థం. యోసేపు మరియమ్మలు పేదవాళ్ళే కదా. సరే, మరి యేసు ప్రభు పెద్దవాడైన తర్వాత యోసేపు మరియమ్మలో ధనవంతులయ్యారా? మీకు అర్థం కాలే? యేసుప్రభు చిన్నప్పుడు అంటే ఆయన ఏ అద్భుతాలు చేయలేదు కాబట్టి పేదవాళ్ళుగా ఉన్నారు అనుకుందాం. మరి యేసుప్రభు పెద్దవాడైన తర్వాత యోసేపు మరియమ్మలో ధనవంతులు అయిపోయారా? యేసుప్రభు ఎవరు? సాక్షాత్తు సృష్టికర్త, నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. ఇంత సృష్టిని చేసిన ఆయన ఒక ఇంటిలో బిడ్డగా వస్తే ఆ ఇల్లు ఎంతగా ఆశీర్వదించబడాలి, ఆ ఇల్లు ఎంత గొప్పదిగా ఉండాలి. ఆ మొత్తం గలిలే ప్రాంతంలో అదిగో ఆ 20 అంతస్తుల బిల్డింగ్ ఉంది కదా, ఎవరిదంటే అంటే అది యేసు ప్రభుది అనేటువంటి మాట వినబడాల వద్దా? 20 అంటే తక్కువే కదా అంతస్తులు. మీరు దుబాయ్ వెళ్ళండి, బుర్జ్ ఖలీఫా ఉంటుంది, ప్రపంచంలోనే అతి పెద్ద భవనం అది. దానికి మించి మరలా ఇప్పుడు ప్లానింగ్లు జరుగుతున్నాయి, మేమే తక్కువ అని కడతారు భవిష్యత్తులో. ఎందుకంటే పోటీ, నువ్వు అక్కడ అలాంటిది కడతావా, నేను ఇంకోటి కడతాను, పోటీ. మనం ఇల్లు ఎలా కట్టుకుంటాం? మాకు ఎన్ని రూములు కావాలి, మాకు ఎలాంటి వసతులు ఉండాలి అని కాదు కట్టుకుంటేది. వాడు ఎలాంటిది కట్టాడు అని చూస్తాం మొదట, వాడికి మించి కడతాం. వాడు 4 రూములు కట్టాడు, నేను 8 కడతాను, మనం ఏమైనా తక్కువ? ఇలా కదా ప్లాన్ వేస్తాం. మరి యేసు ప్రభు ఆ నిరుపేద కుటుంబంలోకి వస్తే, నిరుపేద అంటే 2 గొవ్వలు తీసుకుని వచ్చిందంటే ఎంత పేదోళ్ళు కదా. అలాంటి నిరుపేద కుటుంబంలోకి వస్తే మరి యేసు ప్రభు ఇల్లు అన్నది ఎంత డెవలప్ కావాలి, అద్దాల మేడ అప్పుడే కట్టి ఉండాలి కదా, కట్టలే. యేసు ప్రభు శిలువలో చివరిసారిగా యోహానుని పిలిచి, యోహాను ఇదిగో నీ తల్లి అని శిష్యుడికి అప్పగించి చనిపోయాడు. ఎందుకని? నేను చనిపోతున్నా, నువ్వు చూసుకో నా తల్లిని అని. ఏ అకౌంట్లో డబ్బు లేదు, సంపాదించి పెట్టలే యేసు ప్రభు, లే. ఆయన పరిచర్య చేసి ఆ వచ్చిన డబ్బుని ఇంటికి పంపించి, అమ్మ నీకు నెక్లెస్ కొనుక్కో, వడ్డానం కొనుక్కో, చిన్నప్పుడు అంటే నేను చిన్నపిల్లని ఇప్పుడు సంపాదిస్తున్నాను, ఈ తరహా వ్యవహారాలు ఏమీ లేవు ఆయన దగ్గర. నేను ఎందుకు దీన్ని చెప్తున్నాను అంటే, యేసు ప్రభు పుట్టినప్పుడు పేదోడే, చనిపోయినప్పుడు పేదోడే. ఆయన నమ్ముకున్న మనం, ప్రభువా నాకెప్పుడు 4వ అంతస్తు ఇస్తావు అని మనం ప్రార్థన చేస్తున్నాం. పిలిచే వాళ్ళు కూడా యేసు ప్రభు నమ్ముకోండి మీ పేదరికం పోతుంది అని చెప్తున్నారు. అసలు యేసు ప్రభు పెరిగినటువంటి ఆయిల్లే అగ్గిపెట్టి సైజులో ఉంటే, ఈరోజు నీవు నేను యేసు ప్రభు నమ్ముకుంటే పేదరికం పోతుందంట. దానికి చూపించండి దీన్ని. ఆయన పుట్టిన 40వ రోజు 2 గోపిలను తీసుకుని వచ్చారంటే, నిరుపేదలు, గొర్రె పిల్లను కొనుక్కోలేనటువంటి స్తోమత లేనటువంటి నిరుపేదల తల్లిదండ్రులు. తర్వాత యేసు ప్రభు వడ్రంగి పనిచేసి కుటుంబాన్ని పోషించాడు. కొద్ది రోజులకి యోసేపు చనిపోయాడు. యోసేపు చనిపోయిన తర్వాత ఆయనకి తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు. తర్వాత ఈ తమ్ములని, చెల్లెలని, మరియమ్మని మొత్తం యేసు ప్రభు వడ్రంగి పనిచేసి పోషించాడు 30 సంవత్సరాల వరకు.
ఆయన ఎందుకు వడ్రంగి పని చేయాలి? అలా చిటికేస్తే భోజనం రాదు? 5,000 మంది పురుషులకి 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని విస్తారంగా వడ్డించి 12 గంపలు మిగిలేటట్టుగా చేసిన ఆయన ప్రతిరోజు ఉదయం అలా చిటికేస్తే భోజనం రాదు, వడ్రంగి పని చేయాలన్నా? యేసుప్రభు ఎప్పుడు కూడా తన వ్యక్తిగత సుఖాల కోసం, తన వ్యక్తిగత అవసరాల కోసం తన దైవత్వాన్ని వినియోగించలేదు. యేసుప్రభు ప్రార్థన ఎప్పుడు కూడా తన వ్యక్తిగతమైన అవసరాల కోసం లేదు. ఈరోజు మన ప్రార్థనలన్నీ వ్యక్తిగతమైన అవసరాల కోసమే. ఎందుకు అంటే దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతకడం ఏంటో మనకు తెలియదు. ప్రపంచవ్యాప్తంగా యేసుప్రభు నమ్ముకున్నటువంటి వ్యక్తులు భూ సంబంధమైన విషయాలను వెతకడానికి యేసుప్రభు దగ్గరికి వచ్చారు తప్ప, యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు తన వ్యక్తిగత అవసరాల కోసం తన శక్తియుక్తులను ఉపయోగించలేదు, తన దైవత్వాన్ని, తన మహిమను వినియోగించలేదు అనే విషయం ఎప్పటికి అర్థమవుతుందో మనకు తెలియదు. ఒకవేళ యేసుప్రభు మనకి బిల్డింగ్లు ఇచ్చేదానికి, భూములను ఇచ్చేదానికి, ఆస్తిని ఇచ్చేదానికి, పిల్లల్ని ఇచ్చేదానికి, ఆరోగ్యాన్ని ఇచ్చేదానికి, కోర్టులో కేసులు పోగొట్టేదానికి గనక వచ్చి ఉంటే అందరిలాగా పుడితే సరిపోదు? అందరిలాగా పుడితే సరిపోదా? ఒక ప్రవక్త భార్య అప్పుల్లో ఉన్నప్పుడు అద్భుతాన్ని చేసి విస్తారమైన నూనెను రప్పించి అప్పులు తీర్చాడు. ఎలీషా పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో పుట్టాడా? మామూలు ప్రవక్త అద్భుతాన్ని చేశాడు. ఆ ప్రవక్త భార్య అప్పులన్నీ తీర్చేశాడు. ఇలా అప్పులు తీర్చడానికి పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో పుట్టాల్సిన అవసరం లేదు కదా. ఎలీషా రోగాన్ని పోగొట్టాడు, నయమాను కుష్ఠరోగాన్ని తీసివేశాడు. ఇలా రోగాలు తీసివేయడానికి యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో పుట్టాల్సిన అవసరం ఏంటి? ఎలీషా సరిపోడు. ఎలీషా చాలా మందికి భోజనాన్ని కొట్టించాడు. ఇలా అనేకులకు భోజనాన్ని పంచిపెట్టడానికి యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో పుట్టాల్సిన అవసరం ఏముంది? నేనేం చెప్తున్నాను అంటే, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన విధానం అన్నది ఇంకెవరు అలా రాలే. కన్యమనే గర్భం నుండి వచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో వచ్చాడు. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు అని వ్రాయబడినటువంటి ఆ దేవుడు నరావతారిగా వచ్చాడు. ఎందుకంటే పాపాల నుండి మనం క్షమించడానికి. యేసు ప్రభు పుట్టుక పేదరికంలో జరిగింది, యేసు ప్రభు మరణం పేదరికంలో జరిగింది. యేసు ప్రభు కుటుంబం ఏమి ఆ గలిలే ప్రాంతంలో 4 అంతస్తుల బిల్డింగ్ కట్టలే. లోకరక్షకుడు పెరిగినటువంటి ఆ ఇల్లు అగ్గిపెట్టి సైజులో ఉంది, చిన్నది, మామూలు సాధారణమైనటువంటి రాతి కూడా, సాధారణమైనటువంటి మట్టి కప్పు, శిథిలం అయిపోయింది అన్ని ఇళ్ళలాగే. ఎందుకంటే యేసు ప్రభు వచ్చింది పాపాల నుంచి విడిపించడానికి తప్ప భూమి మీద సుఖ పెట్టడానికి కాదు. అవసరాలు తీరుస్తాడు, కోరికలు తీర్చాడు. ఈరోజు యేసు ప్రభు దగ్గరికి రండి, మీ పేదరికం పోతుంది. అసలు ఆయన పుట్టిందే పేదరికం, చనిపోయిందే పేదరికం. యేసు ప్రభు నమ్ముకున్నటువంటి అపోస్తుల ఇల్లు చూడండి, మేడలు లేవు, అద్దాల మేడలు కాదు అవి కూడా అగ్గిపెట్టి సైజు ఇల్లే. ఈరోజు మనం అంటున్నాం యేసు ప్రభు నమ్మితే అది వస్తుంది, ఇది వస్తుంది, పాప క్షమాపణ వస్తుంది, పాప క్షమాపణ వస్తుంది, మిగతావన్నీ బూటకాలు, అబద్ధాలు, నమ్మకండి అని చెప్తున్నాను. ఎందుకంటే ఆయన్ను ఆ దేవాలయాన్ని తీసుకుని వచ్చి 2 గోపిల్లలు తీసుకొచ్చింది మరియమ్మ. ఒకసారి ఊహించండి, కవిగిట్లో లోకరక్షకుడు చేతిలో ఉన్నాయి 2 తెల్ల గోపిల్లలు. ఏంటమ్మా గొర్రెపిల్లని తీసుకుని రాలే? మాకెక్కడి నుంచి వస్తుందండి గొర్రెపిల్ల? మా ఆయన వడ్రంగి పని చేస్తున్నాడండి, తినడానికే సరిపోవటంలే, ఇక గొర్రెపిల్లలు కొనేది ఎప్పుడండి? ఊహించగలమా? లోకరక్షకుడిని ఈ లోకానికి తీసుకుని వచ్చినటువంటి ఆ తల్లి మాకెక్కడి నుంచి వస్తుందండి గొర్రెపిల్ల? మాకంత స్తోమత ఉందా? ఈ పావురు పిల్లలు కొనడానికే చాలా ఇబ్బంది పడ్డామండి. లోకరక్షకుడి పరిస్థితి అదే, పేదరికం అదే. ఈరోజు దేవుని మహాకృప వల్ల 6 అంతస్తులు కట్టాడంట, ఇటువైపు ఇంకో దానికి శంకుస్థాపన చేశాడంట, పునాది వేశాడంట. ఎలా వచ్చింది ఇదంటే దేవుని మహాకృప. ఆ దేవుని మహాకృప యేసు ప్రభుకి రాలే, మనకు వస్తుంది. ఏ అలవాటు మానకపోయినా, ఏ పద్ధతి మానకపోయినా, ఏ జీవితం మారకపోయినా, ఎంత పూర్వపోకులమైనా సరే ప్రమోషన్లు వస్తుంటాయి, దేవుని మహాకృప వస్తూ ఉంటుంది, దేవుని దయ వస్తూ ఉంటుంది. బైబిల్లో ఒక్క ముక్కకి అర్థం తెలియదు మరలా. బైబిల్ ఎప్పుడు చదివి ఉన్నాడు పాపం, ప్రార్థన ఎప్పుడు చేసుకోడు పాపం, ఎప్పుడు సువార్తకు వెళ్ళడు పాపం. కానీ దేవుడు ఆయనే గుర్తుపెట్టుకొని ఆయనకి ఇంటి మీద ఇల్లు, పొలానికి పొలము, పిల్లల తర్వాత పిల్లలు,
ఉద్యోగాలు కూడా ఇక్కడ ఇండియాలో రావు, మొత్తం ఫారిన్ సరికే, మొత్తం ఫారిన్లోనే, ఇండియాలో ఉద్యోగాలు రావు. అంతా దేవుని మహాకృప. ఏ క్రైస్తవ్యం ఇది? ఈ జీవితకాలం మట్టుకే ప్రభువైన యేసుక్రీస్తు వారిని నిరీక్షిస్తే అందరికంటే దౌర్భాగ్యం అంటే ఈ జీవితకాలం కోసమే యేసుప్రభు నమ్ముకున్నటువంటి క్రైస్తవులు, ఈ జీవితకాలంలో వచ్చేటువంటి సమస్యల కోసమే యేసుప్రభు నమ్ముకోని చెప్తున్నటువంటి పాస్టర్లు. అర్థం కాలే యేసుప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి, ఆయన ఎలా బ్రతికాడు అని. ఆయన ధనవంతుడై ఉండి మన నిమిత్తం దరిద్రుడాయను అనే మాట రాయబడింది. యేసుప్రభు ఎవరంట? ధనవంతుడు. ధనవంతుడు అంటే బాగా డబ్బున్నోడని కాదు, పరలోక ధనవంతుడు, పరలోక అధిపతి. ఒకడు గొప్పోడు అని చెప్పాలంటే మనం దేన్ని బట్టి కొలుస్తాం? డబ్బును బట్టే కొలుస్తాం. ఎంత డబ్బు ఉంది, వాడు ఏం చేసి సంపాదించాడు అనవసరం, కానీ చాలా డబ్బు ఉంది కాబట్టి గొప్పోడు. యేసుప్రభు గొప్పోడు అని చెప్పడానికి మనకు అర్థమయ్యే భాషలో ఆయన ధనవంతుడు, పరలోక అధిపతి. మనం ధనవంతులు కావాలని, మనం పరలోకానికి వెళ్ళాలని, ఆయన మహిమను పొందాలని మన నిమిత్తం దరిద్రుడు ఆయన అంటే మొత్తం విడిచిపెట్టాడు అని. అంతేగాని ఈ డబ్బుకు సంబంధించి కాదు. ఈరోజు దానికి కూడా పెట్టేసుకున్నాడు. యేసుప్రభు పేదవాడు, మరియమ్మ పేద కుటుంబం, యోసేపుది పేద కుటుంబం అని చెప్పడానికి ఇంతవరకు చెప్పాను. ఎందుకంటే 2 పావురు పిల్లలు తీసుకుని వచ్చారు. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకున్న దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు, ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గొవ్వల జతనైనను 2 పావురు పిల్లలైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయిరి. ఇక 3వ తంతు ఏం జరుగుతుందంటే, మొదటిగా సున్నతి చేస్తారు ఆయనకి 8వ దినాన్న, 2వదిగా 40వ దినాన్న మరియమ్మ తన రక్త శుద్ధి కొరకు బలి కోసమని 2 గోపిలను తీసుకుని వచ్చింది. 3వదిగా ప్రతి తొలిచూలు మగబిడ్డ ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడాలి అనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని గురించి నిర్గమకాండము 13వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూద్దాం. మరియు యెహోవా మోషేతో ఇలా సెలవిచ్చెను, ఇశ్రాయేలీల్లో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాదని చెప్పెను. ఇశ్రాయేలులో పుట్టినటువంటి ప్రతి తొలిచూలు బిడ్డ, అది మనిషి కానివ్వు జంతువు కానివ్వు ఏదైనా సరే నాది. ఎవరిది? యెహోవాది. పవిత్రమైన జంతువులు కనుక మొట్టమొదటి పుడితే దాన్ని బలర్పించాలి. అపవిత్రమైన జంతువులో మొట్టమొదటి పుట్టిందనుకో, దాన్ని తీసుకుని వచ్చి దాని వెల ఎంతో ఆ వెల దేవాలయానికి సమర్పించి దాన్ని ఇంటికి తీసుకుని వెళ్ళాలి. మీకు అర్థం కావడానికి 11వ వచనం నుంచి, యెహోవా నీతోనూ నీ పితరులతోనూ ప్రమాణం చేసినట్లు ఆయన కనానీయుల దేశంలో నిన్ను చేర్చి దానిని నీకు ఇచ్చిన తర్వాత ప్రతి తొలిచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. వానిలో మగ సంతానం యెహోవా దగును. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించవలెను. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరగదేయవలెను. నీ కుమారులు తొలిచూలైన ప్రతి మగవానిని వెల ఇచ్చి విడిపింపవలెను. ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వాని చూసి బాహుబలము చేత యెహోవా దాసుగృహమైన ఐగుప్తు నుండి మనల్ని బయటికి రప్పించెను, ఫరో మనల్ని పోనీయకుండా తన మనసును కఠినపరుచుకొనగా యెహోవా మనుషుల తొలి సంతానమునేమి జంతువుల తొలి సంతానమునేమి ఐగుప్తు దేశంలో తొలి సంతానం అంతయు సంహరించెను. ఆ హేతువు చేతును నేను మగదైన ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు బలిగా అర్పించుదును. అయితే నా కుమారుల్లో ప్రతి తొలి సంతానమును వెల ఇచ్చి విడిపించుదునని చెప్పవలెను. ఇక్కడ సందర్భం వివరిస్తారు. నా పశువుల్లో గాడిద ఒక పిల్లను కందనుకో, తొలి సంతానం, గాడిదని బలిగా అర్పించకూడదు. అప్పుడు ఏం చేయాలంటే ఈ గాడిద పిల్లను తీసుకుని వెళ్ళి దీని ధర ఎంతో ఆ ధరని దేవాలయంలో సమర్పించాలి. ఈ గాడిద పిల్లలకు మారుగా గొర్రె పిల్లని బలి అర్పించాలి. అప్పుడు ఈ పిల్లని నేను ఇంటికి తీసుకొని వచ్చుకుంటాను. దీనికి ఎంత ఖర్చు అవుతుందో దీన్ని గొర్రె పిల్లను కొనుక్కొని దాన్ని బలిగా అర్పిస్తాను. అంటే దాని ప్రాణాన్ని ఇచ్చి దీన్ని నేను విడిపించుకున్నాను అని అర్థం. నాకు మగబిడ్డ పుట్టాడు,
మొదటి సంతానం. వీరిని తీసుకుని వెళ్ళి దేవాలయంలోనికి కొంత డబ్బుని అక్కడ సమర్పించి వీడికి మారుగా ఇంకో గొర్రె పిల్లను అక్కడ బలి అర్పించి ఈ బిడ్డను నేను ఇంటికి తెచ్చుకుంటాను. దేని గుర్తిదంటే ఇశ్రాయేలీలైన మీరు విడిపించబడ్డాన్ని నేను ఐగుప్తీయుల పశువుల్ని ఐగుప్తీయుల పిల్లల్ని సంహరించాను. అలా ఈ బిడ్డ యెహోవాకు సంబంధించిన వాడు. అయితే యెహోవా దగ్గర నుంచి నేను విడిపించి తెచ్చుకుంటున్నా. ఎలా? ఇంకో జంతువును బలి ఇచ్చి కొంత వెల చెల్లించి ఆ క్రయధనాన్ని చెల్లించి నేను మరలా నా బిడ్డను తెచ్చుకుంటున్నాను. అలా ప్రతి తొలిచూలు పిల్ల విడిపించబడాలి అనేటట్టుగా యేసుప్రభుని తీసుకుని వెళ్ళి ఆయన పక్షాన బలేర్పించి యేసుప్రభుని మరలా తీసుకొచ్చుకుంటున్నాడు. దేని గుర్తు ఇదంటే నా బిడ్డకి ప్రాణాన్ని ప్రసాదించింది మీరే అని ఒప్పుకుంటున్నారు. మన పిల్లలు పుట్టారనుకో మనం ఏమనుకుంటాం? మన గొప్పదనం అనుకుంటాం కదా. కానీ మనకు బిడ్డలను ఇచ్చింది, వారిని కాపాడుతూ ఉన్నది ప్రాణానికి అధిపతి దేవుడు. ఇలా ప్రతి తొలిచూలు బిడ్డ విడిపించబడాలి. ఈ మొత్తం అంతట్లో దేవుని పాత్రని మనం గుర్తుకు తెచ్చుకుంటున్నాం యూదులుగా ఉంటే కనుక. ఇలా యేసు ప్రభు 3 రకాల కార్యక్రమాల్లో పాల్పంపులు పొందాడు చిన్నతనంలో. 1 సున్నతి, 2 మరియమ్మ తన రక్తశుద్ధి కొరకు అర్పించినటువంటి ఆ కార్యక్రమం, 3 ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి అర్పించబడాలి, విడిపించబడాలి అనేటువంటి కార్యక్రమం. ఈ 3 సందర్భాలను బట్టి మనకి ఏమర్థమవుతుందంటే మరియమ్మ కానీ యోసేపు కానీ దేవుణ్ణి గౌరవించేటువంటి వ్యక్తులు అని, దైవికమైన కుటుంబం అని. ఎందుకని ధర్మశాస్త్రంలో వ్రాసినట్టుగా ప్రతిదాన్ని నెరవేరుస్తున్నారు అంటే వారి జీవితం అంతా ధర్మశాస్త్రానికి సమాంతరంగా ఉంది అని. వారి కుటుంబం దేవుని మాట ద్వారా పరిపాలించబడుతుంది అని. మన కుటుంబాల్లో దైవికమైన వాతావరణం ఉందా? దేవుని వాక్యం మనల్ని పరిపాలిస్తూ ఉందా? 8వ దినాన్ని సున్నతి చేయబడాలి. 8వ దినాన్ని సున్నతి చేశారు. 8వ దినాన్ని పేరు పెట్టబడాలి, పేరు పెట్టారు. మరియమ్మ 7 దినాలు పురిటాలై ఉండాలి, ఉంది. తర్వాత 33 రోజులు కడగా ఉండాలి, ఉంది. 40వ దినం ఆవిడ తన రక్తశుద్ధి కొరకు 2 తెల్ల గొవ్వలను తీసుకుని వచ్చింది. తర్వాత తొలిచూలు మగబిడ్డని దేవునికి ప్రతిష్ఠించాలి, తర్వాత విడిపించబడాలి చేశారు. తర్వాత మీరు చూస్తే ఆయన 12 సంవత్సరాల వయసులో దేవాలయానికి వెళ్ళి అక్కడ పస్కా పండుగ ఆచరించినట్టుగా మనం చూస్తాం. పండుగకి ప్రతి ధర్మశాస్త్ర పండుగకి వాళ్ళు దేవాలయానికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఎక్కడో నజరేతు గలిలయలో, అక్కడి నుంచి యెరూషలేముకి. ఏం చెబుతున్నాయి ఈ సందర్భాలన్నీ అంటే యోసేపు కానీ మరియమ్మ కానీ వీళ్ళు దైవికమైన పరిపాలనలో ఉన్నవాళ్ళు. వాళ్ళ కుటుంబం దైవికమైన వాతావరణంతో కూడుకున్నది. మరి మన కుటుంబం దేవుడు ఏం చెప్పాడో తన లేఖనాల్లో ఆ లేఖనాల ప్రకారంగానే మనము కానీ మన పిల్లలు కానీ ఉన్నామా? మన జీవితాలు ఉన్నాయా అన్నది ఈ కుటుంబాన్ని చూసి మనం ప్రశ్నించుకోవాలి. యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినవాడు. యేసు ప్రభు ఎవరు? ధర్మశాస్త్రాన్ని ఇచ్చినవాడు. ఓసారి యేసు ప్రభు విశ్రాంతి దినాన్న మిగిలినటువంటి పరిసయ్యులు ప్రవర్తించినట్టు కాకుండా భిన్నంగా ప్రవర్తిస్తుంటే వాళ్ళు అడిగారు, ఏంటి విశ్రాంతి దినాన్ని నువ్వు ఇలా ఉన్నావు అంటే యేసు ప్రభు అన్నాడు, నేను విశ్రాంతి దినానికి ప్రభువుని అన్నాడు యేసు ప్రభు. విశ్రాంతి దినం ఇచ్చింది ఎవరు అంటే దేవుడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడు, నేను విశ్రాంతి దినానికి ప్రభువుని, అధిపతిని అన్నాడు. విశ్రాంతి దినాన్ని ఇచ్చింది యెహోవా అయితే యెహోవా కదా అధిపతి, యేసు ప్రభు ఎందుకు అవుతాడు అంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది నేనే అని చెబుతున్నాడు యేసు ప్రభు. అలా ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన ఆయన మరలా అదే ధర్మశాస్త్రానికి లోబడి సున్నతి చేయించుకున్నాడు, లోబడి ఆ బలి అర్పించాడు, దేవునికి అర్పించబడ్డాడు, విడిపించబడ్డాడు. అన్నీ కూడా ధర్మశాస్త్రానికి లోబడే జరుగుతున్నాయి. ఎందుకు అంటే ఒక్కసారి ఒక
చట్టం వచ్చిన తర్వాత ఆ చట్టానికి అందరూ కట్టుబడి ఉండాలి. మీకు మాట చెప్తాను, మన అసెంబ్లీలో శాసనాలు తయారు చేస్తారు ఈ మనం ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉంటారు కదా వీళ్ళు. ఉదాహరణకి వ్యభిచారం తప్పు, అక్రమ సంబంధాలు పెట్టుకోకూడదు అనే శాసనం చేశారనుకోండి. చేసింది ఎవరు? వీళ్ళే, ఈ ప్రజాప్రతినిధులే. ఒక నెల తర్వాత ఆ శాసనం చేసిన వ్యక్తి వ్యభిచారం చేస్తూ దొరికాడు అనుకో, అరే శాసనం చేసింది నేనేరా అంటే ప్రభుత్వం వదిలిపెడుతుందా? చట్టం వదిలిపెడుతుందా? వదిలిపెట్టదు. ఒకసారి చట్టం వచ్చిన తర్వాత చట్టానికి అందరూ సమానమే, చిన్న లేదు పెద్ద లేదు. అయితే అలా జరగట్లేదు, అది బాధాకరమైన విషయం. కానీ చట్టానికి అందరూ సమానమే. అది ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ చట్టానికి అందరూ కట్టుబడాలి. చట్టం చేసింది వాళ్ళే కావచ్చు, కానీ చట్టానికి అందరూ కట్టుబడాల్సిందే. అలా ధర్మశాస్త్రం ఇచ్చిన ఆయన నరావతారిగా వచ్చినప్పుడు ఆయన చెప్పిన ప్రతి మాటని ఆయనే నెరవేరుస్తున్నాడు. యేసు ప్రభు కంటే ముందు 6 నెలల ముందు వచ్చినటువంటి బాప్తిసం ఇచ్చే యోహాను కేక వేస్తున్నాడు, అందరూ మారు మనసు పొందండి, బాప్తిసం తీసుకోండి, పరలోక రాజ్యం సమీపించింది అని. ఎందుకు వచ్చాడు బాప్తిసం ఇచ్చే యోహాను? యేసు ప్రభువుకు ముందు మార్గాన్ని సరళం చేయడానికి, ప్రతి మెట్టని సమం చేయడానికి, ప్రతి లోయను పూడ్చడానికి, ప్రతి వంకరైనటువంటి దారిని తిన్నదిగా చేయడానికి, అంటే యేసు ప్రభువును అర్థం చేయించడానికి, యేసు ప్రభు దగ్గరికి ఇశ్రాయేలీయులు రావడానికి మార్గాన్ని సుగమం చేయడానికి బాప్తిసాన్ని ప్రకటిస్తూ బాప్తిసం ఇచ్చే యోహాను వస్తే, అలా బాప్తిసం ఇస్తూ ఉంటే అందరూ వస్తున్నారు, తమ పాపాలు ఒప్పుకుంటున్నారు, పరలోక రాజ్యంలో చేర్చబడుతున్నారు. యేసు ప్రభు వచ్చాడు, నీళ్ళలో దిగాడు, బాప్తిసం ఇచ్చే యోహాను ఎదురుగా వచ్చాడు. బాప్తిసం ఇచ్చే యోహాను అన్నాడు, అయ్యా నీవు నాకు బాప్తిసం ఇవ్వాలి, నా చేత బాప్తిసం ఏంటి? ఎందుకని? బాప్తిసం ఇచ్చే యోహాను పంపించిందే ఆయన కోసమే బాప్తిసం ఇచ్చే యోహాను మార్గాన్ని సరళం చేస్తున్నాడు. ఆయన దగ్గరికి యేసు ప్రభు వచ్చి నిలవబడితే, అయ్యా నీవు నాకు బాప్తిసం ఇవ్వాలి, నేను ఇవ్వడం ఏంటి? నా దగ్గరికి నువ్వు రావడం ఏంటి? నీ చెప్పులు ఇప్పడానికి కూడా నేను పాత్రుని కాదు కదా, నేను ఇవ్వడం ఏంటి? అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నీతి నిమిత్తం ఇలా జరగాలి, ఇది చట్టం, పరలోక రాజ్యంలో చేర్చబడాలి అని అన్నప్పుడు ఇది నీతి. కాబట్టి ఈ చట్టం ప్రకారంగా నీవైనా నేనైనా చేయవలసింది చేయాలి. నీవు బాప్తిసం ఇవ్వడానికి పంపబడ్డావు, నాకు బాప్తిసం ఇవ్వు. యేసు ప్రభు పాపం చేసిగా తీసుకున్నది నీతి. మీకు అర్థం కావడానికి నేను ఒక పెద్ద కంపెనీ పెట్టాను అనుకోండి, ప్రతి రూపాయి నాదే, నేనే దాన్ని మొత్తం పెట్టింది. మొత్తం కంపెనీ కట్టిన తర్వాత, మొత్తం కంపెనీ ఏర్పాటు అయిన తర్వాత కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇస్తాను. అందులో రకరకాల ఉద్యోగులు ఉంటారు. అందులో మేనేజర్ లేదా ఎండి, ఆ మేనేజింగ్ డైరెక్టర్ ఉంటాడు కదా, పెద్ద పోస్ట్ ఒకటి ఉంటుంది కదా, ఎండి పోస్ట్ అని. దానికి ఇంకెవరినో తీసుకొచ్చి ఆ ఎండిగా పెట్టుకొని నేను బయట ఎందుకు ఉండాలి, ఆ ఎండి పోస్ట్ కూడా నేనే తీసుకుంటాను, నేను ఎండిగా ఉంటాను, మిగతా వాళ్ళకి ఉద్యోగం ఇస్తానని నేను ఎండి పోస్ట్లోకి వచ్చాను అనుకో. 1వ తారీఖు వచ్చింది, అందరికి జీతాలు వేయాలి వద్దా? అందరు ఎంప్లాయీస్కి జీతాలు వేయాలి. ఇప్పుడు ఎండీకి జీతం పడాలా వద్దా? ఎండీకి జీతం పడాలి. ఇంతకీ ఎండీకి జీతం వేసేది ఎవరు? నేనే. ఎండీ ఎవరు? నేనే. దాన్ని మొత్తం కట్టింది ఎవరు? నేనే. నేను నాకు జీతం ఇవ్వడం ఏంటి? నేను ఆ కంపెనీకి బయట ఉన్నప్పుడు నాకు అది వర్తించదు, కానీ నేను కంపెనీ లోనికి ప్రవేశించిన తర్వాత, అందులో ఒక ఉద్యోగం తీసుకున్న తర్వాత, ఆ ఉద్యోగ ధర్మం ప్రకారం నెల నెల నాకు డబ్బు పడాలి. మొత్తం నాదే అయినా సరే నాకు డబ్బు పడాలి. తర్వాత ఆడిట్లు ఇవన్నీ తేలుతూ ఉంటాయి, మొత్తం నాదే. అలా యేసు ప్రభువే బాప్తిసం ఇచ్చే యోహాను బాప్తిసం ఇవ్వడానికి పంపించినా, యేసు ప్రభు పాపం లేకపోయినా ఆ సిస్టంలోనికి ఎంటర్ అయినప్పుడు, ఆ విధానంలోనికి ఎంటర్ అయినప్పుడు యేసు ప్రభు కూడా బాప్తిసం తీసుకోవాలి.
అందుకని యేసుప్రభు అన్నాడు, నీతి నిమిత్తం ఇలా జరగాలి కాబట్టి బాప్తిసం ఇవ్వు అన్నాడు యేసుప్రభు. బాప్తిసం తీసుకున్నాడు. మనలాగా పాపం చేసి కాదు. మిగిలిన వాళ్ళు తమ పాపాలు ఒప్పుకుంటూ బాప్తిసం తీసుకున్నారు. యేసుప్రభు పాపాలు ఒప్పుకుంటూ కదా బాప్తిసం తీసుకుంది, ఆ పద్ధతిని గౌరవించి. ఇంతవరకు నేనేం చెప్పాను అంటే, యేసుప్రభు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రతి ఆజ్ఞని నెరవేర్చాడు, ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ. ఇప్పుడు ఒక విషయాన్ని మీకు చూపెడతాను. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకే ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. యేసు ప్రభు అంట ధర్మశాస్త్రానికి లోబడిన వారిని విమోచించడానికి ధర్మశాస్త్రానికి లోబడిన వాడాయను. ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది ఎవరు? ఆయనే. ఆయనే ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. ఎందుకు అంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలన్నింటినీ ఏ మానవుడు నెరవేర్చలేకపోయాడు. మీకు అర్థం కావడానికి, మీరు ఇంకో వ్యక్తితో ఒక అగ్రిమెంట్ చేసుకొని 10 లక్షలు అగ్రిమెంట్ చేసుకొని డబ్బు తీస్తున్నారనుకోండి. మీరు కూలి నాలి చేసుకుంటున్నారు, మీకు 10 లక్షలు కట్టేంత లేదు, స్తోమత లేదు. ఇలాంటప్పుడు ఆ అగ్రిమెంట్ను చింపాలి అంటే ఎవరు చింపగలరు? దాన్ని కట్టినప్పుడే ఆ అగ్రిమెంట్ మీద మీకు అధికారం వస్తుంది. ఇప్పుడు మీరు చింపేయచ్చు దాన్ని, ఇంకో అగ్రిమెంట్ రాసుకోవచ్చు. దాన్ని కట్టనంత వరకు దాన్ని నువ్వు మార్చడానికి లేదు, దాన్ని చింపేదానికి లేదు. అవునా? ఇప్పుడు నేను వచ్చి మీరు కట్టవలసినటువంటి ఆ 10 లక్షల్ని నేను కట్టాను అనుకో, ఇప్పుడు ఆ అగ్రిమెంట్ నాకు ఇస్తారా? నాకు ఇస్తారు. నేను ఇప్పుడు దాన్ని చింపొచ్చు, ఇంకో కొత్త అగ్రిమెంటు వ్రాయొచ్చు. ఎందుకంటే నేను ఆ 10 లక్షలు కట్టాను కాబట్టి నేను అర్హుని అవుతాను దాన్ని చింపడానికి. యేసు ప్రభు ధర్మశాస్త్రంలో చెప్పవన్నీ చేయకుండా ధర్మశాస్త్రం అక్కర్లేదు నా దగ్గరికి రండి అంటే పొరపాటు అవుతుంది. ఎందుకని? ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన దేవుడు కాబట్టి దేవుని ప్రతి మాట నెరవేర్చబడాలి. కనుక యేసు ప్రభు ధర్మశాస్త్రానికి లోబడి ప్రతి దానిని నెరవేర్చాడు. అన్నిటిని నెరవేర్చిన తర్వాత ఇప్పుడు యేసు ప్రభు ధర్మశాస్త్రం కంటే గొప్పోడవుతాడు, ధర్మశాస్త్రాన్ని మార్చడానికి అర్హుడవుతాడు. ఎలాగైతే 10 లక్షలు కట్టానో, కట్టిన తర్వాత ఆ అగ్రిమెంట్ పేపర్ మీద నాకు అన్ని అధికారాలు వస్తాయి. నేను చింపొచ్చు, మార్చొచ్చు, ఏదైనా చేయొచ్చు, నా ఇష్టము, ఎందుకంటే నేను కట్టాను కాబట్టి. అలాగే యేసు ప్రభు ధర్మశాస్త్రంలో ప్రతి దాన్ని నెరవేర్చడం ద్వారా ధర్మశాస్త్రాన్ని మార్చేదానికి అర్హత పొందాడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులు కావాలనే. ఏం కావాలంటే మనం దత్తపుత్రులమే. మనం ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలే. వ్యభిచరింపకూడదని ఉంది, మనం వ్యభిచారం చేయట్లేదా? దొంగలించకూడదని ఉంది, మనం సంపాదించిన ఆస్తి అంతా న్యాయబద్ధమైందేనా? అబద్ధ సాక్ష్యం పలకూడదు, మనం అంతా నిజమే చెప్తున్నామా? ఇలా ధర్మశాస్త్రం ఉన్న ఆజ్ఞలన్నీ మనం అతిక్రమిస్తూ వచ్చాం, మనం కానీ యూదులు కానీ ఇశ్రాయేళ్ళు కానీ. యేసు ప్రభు వాటన్నిటిని నెరవేర్చి, ఎందుకు నెరవేర్చాడంట? మనము దత్తపుత్రులు కావాలనని. మీకు మాట చెప్తాను. ఎవరో ఒక బిడ్డ దారి పక్కన నాకు దొరికాడు. సరిగా బట్టలు కూడా లేవు, చాలా పేదరికం. నేను కోటీశ్వరుణ్ణి. నేను ఆ బిడ్డని దత్తత తీస్తున్నాను అనుకోండి. ఆ బిడ్డ ఆస్తి ఎంత? పేదోడా? పేదోడు అవుతాడా? కోటీశ్వరుడు అవుతాడా? నేను దత్తత తీసుకోకముందు ఆ వ్యక్తి, ఆ బిడ్డ నిరుపేద, బట్టలు కూడా లేవు. ఒక్కసారి నేను దత్తత తీసుకున్నాను అంటే నా యావదాస్తి మీద ఆ వ్యక్తి వారసుడు అవుతాడు. వాడేమైనా సంపాదించాడా? కోట్ల రూపాయలు సంపాదించాడు, నేను సంపాదించింది. మరి వాడికి ఎందుకు వస్తుంది అంటే, దత్తత అంటే అదే. యేసు ప్రభు ధర్మశాస్త్రంలో ప్రతి దాన్ని నెరవేర్చి, ఎందుకు నెరవేర్చాడంట? మనము దత్తపుత్రులు కావాలని. అంటే యేసు ప్రభు నెరవేర్చినట్ట, మనం నెరవేర్చినట్ట? మనం నెరవేర్చినట్టు. ఎందుకని? మనల్ని దత్తపుత్రులుగా చేశాడు.
నెరవేర్చింది ఎవరు? యేసు ప్రభు. ధర్మశాస్త్రంలో ప్రతిదాన్ని నెరవేర్చింది యేసు ప్రభు. మనల్ని దత్తపుత్రులుగా చేశాడు. అంటే నేను ఎంత ధర్మశాస్త్రం అతిక్రమించిన వాడినైనా సరే ఒక్కసారి యేసు ప్రభు నన్ను దత్తత తీస్తున్నాడు కాబట్టి, కుమారుడిగా చేశాడు కాబట్టి, దత్తపుత్రునిగా చేశాడు కాబట్టి, యేసు ప్రభు నెరవేర్చిన ప్రతిదీ నా అకౌంట్లోకి వస్తుంది. ఎలాగైతే ఆ బిడ్డను నేను దత్తత తీసుకున్నప్పుడు నా కోట్ల ఆస్తి మీద అధిపతి అవుతాడో, వారసుడు అవుతాడో, అలా యేసు ప్రభు ధర్మశాస్త్రం నెరవేర్చాడు, నన్ను అందులో దత్తపుత్రుడిగా చేశాడంటే నేను ధర్మశాస్త్రం అంతటిని నెరవేర్చినటువంటి నీతిమంతుని అవుతాను. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించును. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయానో దానిని దేవుడు చేశాను. శరీరమును అనుసరింపగా ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఇక్కడ మనం ఆలోచించాల్సిన మాట ఏంటంటే, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలే, కానీ యేసు ప్రభు నా కోసం ప్రాణం పెట్టడం ద్వారా నేను ధర్మశాస్త్రాన్ని ఎక్కడెక్కడైతే అతిక్రమించానో ఈ అతిక్రమన్నంతా ఆయన మీద వేసుకొని ఆయన నెరవేర్చినటువంటి నీతినంతటిని నాకు ఇచ్చాడు. అప్పుడేమైంది? ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నా శరీరంలో నెరవేరింది. నేను ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా బ్రతికిన అతిక్రమం అంతా ఆయన శరీరం మీదకి వెళ్ళింది. కాబట్టి యేసుప్రభు శరీరంలో చనిపోవాల్సి వచ్చింది. ఆయన చనిపోవడం ద్వారా ఆయన ఉచితమైన నీతిని బట్టి నేను జీవిస్తూ ఉన్నాను. కాబట్టి మనకు శిక్షా విధి లేదు. ఎక్కడ? యేసు ప్రభులో శిక్షా విధి లేదు అని పౌలు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ఎందుకు అంటే ధర్మశాస్త్రాన్ని అతిక్రమించినటువంటి మనల్ని దత్తపుత్రులుగా చేయడానికి. మీకు ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. యూదులు కానీ ఇశ్రాయేలీయులు కానీ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత 7 రోజులు పురిటాలే ఉండాలి, 33 రోజులు కడగా ఉండాలి. ఆడబిడ్డ అయితే 14 రోజులు పురిటాలే ఉండాలి, 66 రోజులు కడగా ఉండాలి అని ఇలాంటి ఆజ్ఞలు ఉన్నాయి కదా. ఎందుకు ఇలాంటి ఆజ్ఞను దేవుడు ఇచ్చాడు అంటే, నంబర్ 1, ఇశ్రాయేలు చుట్టుపక్కల ఉన్నటువంటి కనానీయులు కానీ, మోయాబీయులు కానీ, ఫిలిస్తీన్లు కానీ, సిరియా, ఐగుప్తు చుట్టుపక్కల రాజ్యాల వాళ్ళ దేవుడి ఆరాధన వ్యభిచారంతో కూడుకున్నదై ఉంటుంది. దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, మీ సంసార జీవితం అన్నది చాలా పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే నేను పరిశుద్ధుని కాబట్టి. నా దగ్గరికి మీరు రావాలి అంటే, మీరు సంసారం ద్వారా పిల్లలు కన్నా సరే ఆ నిర్జీవమైనటువంటి స్రావాలను బట్టి మీరు అపవిత్రులు కాబట్టి నా దగ్గర రాకూడదు అంటే, సంసారం ద్వారా బిడ్డలు కన్నా సరే ఆ స్రావాలను బట్టి నా దగ్గరికి రాకూడదు, నేను పరిశుద్ధమైన స్థలం, ఆ కొద్ది రోజులు మీరు దూరం ఉండాలి అన్నప్పుడు, ఒకవేళ వ్యభిచారం చేస్తే రాగలరా? మీకు అర్థం కాలేదు, ఇంకొకసారి చెప్తాను. సంసారంలో బిడ్డ పుట్టినప్పుడు 40 రోజులు కడగా ఉండాలి, రాకూడదు. మీ గాయాన్ని బట్టి, మీకు వచ్చినటువంటి స్రావాలను బట్టి రాకూడదు అని పెడితే సంసారంలోనే, మరి వ్యభిచారం చేస్తే మీరు ఆలోచించండి. జంతువులు ఉంటాయి, పశువులు ఉంటాయి. ఏ పశువు కూడా ఇంకో పశువుని పెళ్లి చేసుకోదు, నిబంధన చేసుకోదు. చనిపోయేంత వరకు నీతోనే ఉంటాను అని నిబంధన చేసుకోదు. దాని కాలం వచ్చినప్పుడు దాని దగ్గర ఏది ఉంటే దాంతో పోతుంది. అలా ఎన్నో జంతువులతో పోతుంది దాని జీవితం అంతట్లో. కానీ జంతువులకి సుఖ వ్యాధులు రావు. సుఖ వ్యాధులు అంటే తెలుసా? ఎయిడ్స్, హెచ్ఐవి ఎయిడ్స్ అంటారు, ఎయిడ్స్ కానీ గనేరియా, సిఫిలిస్, ఇలాంటి సుఖ వ్యాధులు ఉంటాయి. సుఖ వ్యాధులు జంతువులకు రావు. ఎందుకు రావు?
ఎందుకు రావంటే వాటికి ఒకే జంతువుతో ఉండాలన్నటువంటి నియమాన్ని దేవుడు విధించలే. వాటికి దేవుడు పెట్టిన విధి ఏంటంటే మీరు పిల్లలు కనాలి, సంతానోత్పత్తి చేయాలి, అంతే. వాటికి మిగిలినటువంటి నైతిక విలువలు దేవుడు పెట్టలే. కానీ మనం మనుషులమే భార్యతోనూ భర్తతోనూ కాకుండా పక్కకు వెళ్ళినప్పుడు సుఖవ్యాధులు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి. ఎందుకలా? అందరూ మనుషులే కదా, ఎందుకని సుఖవ్యాధులు వస్తున్నాయి? సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటారు, ఎస్టీడీస్ అంటారు, సుఖవ్యాధులు అంటారు. జంతువులు రకరకాల వాటితో పోతున్నాయి, సుఖవ్యాధులు రాలే. మనిషి తన భార్యతో కాకుండా పక్క వ్యక్తితో పోయినప్పుడు సుఖవ్యాధి వస్తుంది. ఒక స్త్రీ తన భర్తతో కాకుండా పక్క వ్యక్తితో పోయినప్పుడు సుఖవ్యాధి వస్తుంది. ఎందుకు అంటే మిమ్మల్ని నేను జంతువులుగా చేయలేదు. అర్థం కావట్లేదు దేవుడు పెట్టినటువంటి ఆజ్ఞ. మీరు జంతువులు కాదు, మీరు పశువులు కాదు, మీరు జీవితాంతం ఒకే వ్యక్తితోనే ఉండాలి, మీరు విశృంఖలంగా సంబంధాలు పెట్టుకోకూడదు, మీరు పశువులు కాదు అని ఈ రోగాల ద్వారా దేవుడు చెప్పటం లేదా? నేను ఎందుకు చెప్తున్నాను అంటే నీ శరీరంలో స్రావం వచ్చినప్పుడు నీవు నా మందిరానికి రాకూడదు కొద్ది రోజులు అని చెప్పినటువంటి దేవుడు, మరి ఇంకో వ్యక్తి స్రావం మన శరీరంలోకి వస్తే ఎంత అపవిత్రత! రెండోసారి చెప్తున్నా, చాలా జాగ్రత్తమేనండి. ఆవిడ శరీరంలో ఉన్న స్రావం వచ్చినప్పుడు అది నిర్జీవమని నా మందిరానికి ఇన్ని రోజులు రాకూడదు, నీవు కడగా ఉండాలని దేవుడు చెబితే ఏది సంసారంలో వస్తేనే, మరి వ్యభిచారం ద్వారా మరో వ్యక్తి స్రావం ఈ వ్యక్తి శరీరంలోకి వస్తే ఇంకెంత అపవిత్రత! అంటే దేవుడు ఇశ్రాయేలుకు చెప్తున్నాడు, మీరు నా ప్రజలు, నేను పరిశుద్ధుని, మీరు పరిశుద్ధులై ఉండాలి. కాబట్టి మిగిలిన వాళ్ళు వాళ్ళ దేవీ దేవతలకు సంబంధించి వ్యభిచారం చేస్తున్నప్పుడు దాన్ని ఆరాధన అనుకుంటారు, కానీ నా ఆరాధన చాలా పరిశుద్ధంగా ఉండాలి. మీరు మిగిలినటువంటి వ్యక్తులు చూడండి, పండుగలు ఉంటాయి, పండుగ వస్తుంది, పండుగ వచ్చినప్పుడు వాళ్ళ గుడుల మీద లేదా వాళ్ళ విగ్రహాల దగ్గర పాటలు పెడతారు. ఒకసారి వినండి, ఏం పాటలు పెడతారు? సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ అని ఉంటాయి, అంటే వ్యభిచారానికి సంబంధించినటువంటి పాటలు ఉంటాయి, ఆ పాటలు పెడతారు. అక్కడ వాళ్ళకేమి అనిపించదు, డ్యాన్సులు వేస్తారు, త్రాగుతారు, ఏంటంటే చేస్తారు. అశ్లీలమైన పదజాలంతో కూడుకున్నటువంటి పాటలు పెడతారు, డ్యాన్సులు వేస్తారు, ఏమనుకోరు. ఎక్కడ పెడతారు? వాళ్ళు ఎవరినైతే దేవుడికి ఆరాధిస్తున్నారో అక్కడే పెడతారు. నేను ఇక్కడే మాట్లాడటం మొత్తం యావత్తు ప్రపంచంలో జరిగే తంతు ఇదే. కానీ ఒక చర్చి మీద అలాంటి పాట పెడితే వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు, ఏంటి చర్చి మీద అలాంటి పాటలు పెట్టారని. ఎవరు? వాళ్ళ దేవుల దగ్గర తప్పుడు పాటలు పెట్టే వాళ్ళే, ఏంటి చర్చి మీద అలాంటి పాటలు పెట్టారే అని అంటారు. ఎందుకు అంటే మీరు మాలాంటి వాళ్ళు కాదు, ఇలాంటి అసభ్య పదజాలంతో కూడినటువంటి పాటలు మీరు పాడకూడదు. మీ దేవుడికి సంబంధించినవి కాదు, మా దేవుడికి సంబంధించినవే. అలా దేవుడు, నేను పరిశుద్ధుణ్ణి, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి, కాబట్టి మీ శరీరంలో వచ్చిన స్రావమే అపవిత్రం, మీరు కడగా ఉండాలి అన్నప్పుడు ఇక వ్యభిచారం చేసి వేరే వ్యక్తి స్రావాన్ని మన శరీరంలోకి ఎక్కించుకుంటే ఇంకెంత పాపం అనేటువంటి ప్రశ్న ప్రతి ఇశ్రాయేలుడికి తెలుసు. అందుకనే వ్యభిచారం చేస్తే రాళ్లతో కొట్టి చంపాలనే ఆజ్ఞ వారికి విధించబడింది. దానికి అందరూ లోబడతారు. అది చెల్లి కానీ తల్లి కానీ వ్యభిచారం చేస్తే రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఎందుకంటే ఇది మన ధర్మం కాదు, మన పద్ధతి కాదు, మనం ఇశ్రాయేలీయులమే. దీన్ని అపోస్తలుడైన పౌలు అంటాడు, మిగిలిన పాపాలన్నీ దేహానికి బయట జరుగుతున్నాయి. నేను అబద్ధం చెప్పాను అనుకో, దేహానికి బయట జరిగింది. మోసం చేస్తే దేహానికి బయట జరిగింది, హత్య చేస్తే దేహానికి బయట జరిగింది. కానీ వ్యభిచారం చేసేవాడు తన సొంత శరీరానికి హాని చేసుకుంటున్నాడు, తన సొంత శరీరంలో పాపం జరుగుతుంది అని అంటున్నాడు. అంటే అవతల వ్యక్తి స్రావం నా శరీరంలోకి వస్తుంది, అంటే సొంత శరీరానికి హాని జరుగుతుంది. దేవుడు ఈ సంసారం విషయంలో, భార్యాభర్తల విషయంలో ఎంత ఖచ్చితమైన గీత గీస్తున్నాడు అర్థమవుతుందా? ఇలాంటి ఆజ్ఞలు పెట్టడాన్ని బట్టి నీ రక్త శుద్ధి కోసం నీవు బలి అర్పించాలన్నప్పుడు సంసారంలోనే. మరి వ్యభిచారం, అందుకనే రాళ్ళతో కొట్టి చంపబడాలి, కఠినమైన ఆజ్ఞ.
యోసేపు కానీ మరియమ్మ కానీ దైవికమైన కుటుంబం, దేవుని ఆజ్ఞలు పాటించేవాళ్ళు. యేసు ప్రభు ప్రతి ఆజ్ఞను పాటించాడు. కారణం ఏంటంటే నిన్ను నన్ను దత్తపుత్రులుగా చేసుకుని మనము దేవుని ఆజ్ఞలన్నింటినీ పాటించిన వారిగా చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతి ఆజ్ఞకు లోబడ్డాడు. మన అవిధేయతను అక్రమాన్ని ఆయన మీద వేసుకుని ఆయన నీతిని మనకిచ్చాడు. ధర్మశాస్త్రాన్ని అతిక్రమించిన మన యందు ధర్మశాస్త్ర విధి నెరవేర్చబడవలనని దేవుడు యేసు ప్రభుని పాప శరీరాకారంతో పంపించి ఆయన శరీరమందు శిక్ష విధించడం ద్వారా మనకు దేవుడు నీతినిచ్చాడు. ఉచితముగా నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను దేవుడు చేశాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-15 వచనాల్లో, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండటం వలనను మీరు మృతులై ఉండగా, మరియు అపరాధముల వలనను, అపరాధం అంటే దేవుని ఆజ్ఞను పాటించకపోవడం, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండటం వలనను. మనకు సున్నతి ఉందా? లేదు, సున్నతి పొందలే మనం. మీరు మృతులై ఉండగా, ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపం వలన వచ్చే జీతం మరణం. మీరు అవిధేయులుగా ఉన్నారు, అక్రమం చేస్తున్నారు, సున్నతి పొందలేదు కాబట్టి మీరు మృతులై ఉన్నారు. దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకుతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను. అర్థమవుతుందా? యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని అంతటిని నెరవేరిస్తేనే ధర్మశాస్త్రాన్ని తుడిచివేయడానికి ఆయన సమర్థుడవుతాడు. మన మీద విరోధముగా మన మీద రుణముగా ఉండినటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని అంతటిని యేసు ప్రభు తుడిచివేసి సిలువకు మేకుతో కొట్టి మనల్ని జీవింపజేశాడు. ఎలా అంటే ఆయన ధర్మశాస్త్రానికి లోబడ్డాన్ని బట్టి మనల్ని విడిపించాడు. ఇంతవరకు నేను చెప్పింది మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ చాలా పెద్ద విషయాన్ని చెప్పాను. ఇక్కడ కూర్చున్న నీవు నేను దొంగతనాలు చేశాం, వ్యభిచారం చేశాం, మోసాలు చేశాం, ఎన్నో పాపాలు చేశాం. చనిపోతే ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్తాం. అయితే నేను చెప్తాను, నేను నరకానికి వెళ్ళను. ఎందుకు అంటే ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి ఆజ్ఞను నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నెరవేర్చి నన్ను దానికి దత్తపుత్రుడిగా చేశాడు. నేను చేసిన ప్రతి అవిధేయతని ఆయన మీద వేసుకుని ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు. ఉచితముగా నన్ను దత్తపుత్రుడిగా చేసుకోవడాన్ని బట్టి నేను ప్రతి ఆజ్ఞను గైకొన్నట్టుగా నేను తీర్పు తీర్చబడ్డాను. నేను కోటీశ్వరుణ్ణి, ఒక పేదవాడిని దత్తత తీసుకున్నాను. దత్తత తీసుకోకముందు ఆ వ్యక్తి పేదవాడు, ఒక్కసారి దత్తత జరిగిన తర్వాత ఈ కోట్ల ఆస్తి మీద ఆ వ్యక్తి వారసుడు అవుతాడు. అలాగే యేసు ప్రభులోనికి రాకముందు నేను పాపాత్ముని, నేను కాదనలే. అయితే యేసు ప్రభు నేను అంగీకరించడాన్ని బట్టి, ఆయన శిలువ త్యాగంలో నమ్మకం ఉంచడాన్ని బట్టి, ఆయన రక్తంలో కడగబడ్డాన్ని బట్టి నేను దత్తపుత్రుడయ్యాను ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో దేవునికి. అప్పుడు నా పాపమంతా యేసు ప్రభు మీద ఆరోపించబడింది కాబట్టి ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు, పాప శరీరాకారంగా మార్చబడ్డాడు. ఆయన ధర్మశాస్త్రం నెరవేర్చిన ప్రతి నీతి నాదయింది. ఇప్పుడు నేను తీర్పును నిలవబడ్డాను అనుకో. నువ్వు జాన్పాలు కదా, నువ్వు పలానప్పుడు దొంగతనం చేస్తావు, పలానప్పుడు వ్యభిచారం చేస్తావు అని అంటే నేనంటాను ఎస్ చేశాను, అందుకే కదా యేసు ప్రభు శిలువలో ప్రాణం పెట్టాడు. మరి నువ్వు పరలోకానికి ఎలా వస్తావంటే నేను చేసిన దాన్ని బట్టి కదా నేను వస్తూ ఉన్నది. నా ప్రభు అయిన యేసుక్రీస్తు నన్ను దత్తపుత్రుడిగా చేస్తున్నాడు కాబట్టి ఆయన నీతి నాకు ఆరోపించబడింది. మీకు ఒక చిన్న సంఘటన చెప్పి నేను ముగిస్తాను. నేను నా ఫ్రెండ్ ఇద్దరము స్కూటర్లో వెళ్తున్నాం. మధ్యలో పోలీస్ ఆపాడు. బండి పేపర్లు ఎక్కడ, హెల్మెట్ ఎక్కడ అని అడిగాడు. సార్ లేదు సార్ ఇంట్లో పెట్టాను. ఫైన్ కట్టు అని 250 రూపాయలు అనుకుంటా బహుశా ఫైన్ రాసి ఇచ్చాడు. ఈ వ్యక్తి 250 రూపాయలు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇద్దరు కాస్త దూరం వెళ్ళిన తర్వాత ఇంకో వ్యక్తి వచ్చి అరే నేను పలానా దగ్గరికి వెళ్ళాలి, నాకు బండి ఎవరా అని అడిగాడు. మేమిద్దరం దిగాం, ఆ వ్యక్తికి బండి ఇచ్చాం. ఆ వ్యక్తి బండి మీద కూర్చున్నాడు, రైడ్ చేస్తున్నాడు, పోవడానికి స్టార్ట్ చేస్తున్నాడు. ఈలోపు వీడు అరే ఆగు అన్నాడు. ఏ అంటే జేబులో ఉన్నటువంటి ఆ రసీదుని తీసి ఇదిగో
ఇది నీ దగ్గర పెట్టుకో. ఏంటిది? హెల్మెట్ లేకపోతే ఫైన్ కట్టాను, ఇది నీ దగ్గర పెట్టుకో. ఇంకెవరైనా పోలీసు అడిగితే ఇది చూపించు. ఇప్పుడు ఆ వ్యక్తి వెళ్తూ ఉన్నప్పుడు ఈ రసీదు చూపెడితే ఇది కట్టింది నువ్వు కాదే అని అంటాడా పోలీసు? అనడు. ఎందుకని? ఇంకో వ్యక్తి కట్టాడు, ఈ రోజంతా అది చెల్లుబాటు అవుతుంది. ఈ వ్యక్తి హెల్మెట్ లేదు, కానీ ఆ హెల్మెట్ లేని దానికి ఫైన్ కట్టింది ఇంకో వ్యక్తి. ఈ రసీదు ఆ వ్యక్తికి ఇవ్వడం ద్వారా ఈ వ్యక్తి ఫైన్ కట్టాల్సిన అక్కర్లే, ఈ వ్యక్తి జేబులో డబ్బులు తరగాల్సిన అక్కర్లే. అలాగే ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పిన ప్రతి మాట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నెరవేర్చి ఆ రసీదుని నా జేబులో పెట్టాడు. ఇప్పుడు నేను తీర్పును నిలవబడితే ఆ రసీదు తీసి దేవుడికి ఇలా చూపెడతాను. ఎస్, జాన్ పాల్ నీతిమంతుడు, ఒక్క అబద్ధం కూడా మాట్లాడలే నేను. ఎందుకని? ఆ రసీదులో అది ఉంది. ఒక్కసారి కూడా వ్యభిచారం చేయలే, ఆ రసీదులో అది ఉంది. అసలు ఎంత మంచోడు అంటే ధర్మశాస్త్రంలో 613 ఆజ్ఞలు తూచా తప్పకుండా పాటించినటువంటి నీతిమంతుడు జాన్ పాల్. ఎందుకని? ఆ రసీదు యేసు ప్రభుది, అది నా జేబులో పెట్టాడు, దాన్ని బట్టి నేను పరలోకం వెళ్తాను. అది మనము దత్తపుత్రులను కావాలని యేసు ప్రభు ధర్మశాస్త్రానికి లోబడ్డాడు, అటు యూదుల కోసం అన్ని జనుల కోసం. ఇప్పటి వరకు మనం విన్నది చిన్న మాట కాదు, చాలా పెద్ద మాట. నీవు నేను మరణిస్తే దేవుని దగ్గరికి వెళ్తాం. కారణం ఏంటంటే మన పక్షాన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి దాన్ని నెరవేర్చాడు. ఆయన శరీరం సిలువకు అప్పగించి ఆ నీతిని నాకిచ్చి నీకిచ్చి మన అవిధేయతను ఆయన మీద వేసుకుని సిలువలో ప్రాణం పెట్టాడు. మన పాపానికి శిక్ష ఆయన అనుభవించాడు. ఆయన నీతి ఉచితంగా నీకు నాకు అనుగ్రహించబడింది. దీన్ని బట్టి మనం దేవుని ఆరాధిద్దాం. తండ్రి, ఇంతవరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన జీవితంలో నెరవేర్చినటువంటి ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి ఆజ్ఞను బట్టి మీకు వందనాలు, ప్రతి పద్ధతిని బట్టి మీకు వందనాలు నాయన. ఆయన ధర్మశాస్త్రానికి లోబడిన వాడు కాకపోయినా, ఆయన ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన దేవుడైనప్పటికీ ధర్మశాస్త్రానికి లోబడి ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నా శరీరం ముందు నెరవేర్చబడే విషయమై ఆయన పాప శరీరాకారంతో సిలువ మీద ప్రాణం పెట్టాడు. ఆయన నీతిని నాకు అనుగ్రహించాడు, నన్ను ఉచితంగా పరిశుద్ధుడిగా చేశాడు, నన్ను పరలోక రాజ్య వారసుడిగా చేశాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నన్ను దత్తపుత్రుడిగా చేసుకోవడాన్ని బట్టి ధర్మశాస్త్రాన్ని అంతటిని నెరవేర్చినటువంటి ఆ ఘనతని, ఆ అతిశయాన్ని నాకు అనుగ్రహించాడు. నాయన, నేను పాపిని, నా పాపంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువ ప్రాణం పెట్టాడు. ఇంత కార్యాన్ని నా ఎడలు మీరు చూపించడానికి ఏ పాటి వాడిని నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమెన్. యేసు ప్రభు ఇక్కడ ఆచరించిన ప్రతి ఆజ్ఞ నీ కోసం, నా కోసం, మనల్ని దత్తపుత్రులుగా చేసుకొని ఉచితంగా నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేశాడు. మనం ధైర్యంగా పరలోకానికి వెళ్ళేదానికి అర్హులమే, మనల్ని బట్టి కాదు, యేసు ప్రభు ధర్మశాస్త్రానికి లోబడిన విధానాన్ని బట్టి.